మనకు కానుపు సంతానాలా కలగలేదన్నట్టు లేదు మనకు పుత్ర సంతానాలా పుట్టలేదన్నట్టుగా లేదయ్యా మనకు 10 మంది కొడుకులన్నా లేపాయరా 10 మంది బిడ్డలన్నా లేపాయరా 10 మంది కొడుకులు లేదు నాదా మనకి 10 మంది బిడ్డలు లేదు నాదో కొల్లారు పళ్ళు కట్టంగా లేక లేక ఒక కొడుకునా మన కొడుకు మన గర్భానికి వచ్చిండయ్యా మన కొడుకు నాడా పుట్టి పెరిగిన అయ్యో నాగుంబామ సాయ నడిపింత చక్కరవో నీ రూపెంత చక్కరవో ఓడలా ఎంత చక్కరి వాడవయ్యా నా నుండి దేవుడు బిడ్డ సభ్యత తండ్రి భిక్షపతి తాతమ్మ బిడ్డ సవిత అవుతుంది మా తండ్రి భిక్షపతి లేడు మనవరాలు అవుతుంది సవిత మా సత్యవలేదు తాత మల్లయ్య లేడు మంది లోపల ఎక్కడ వెళ్ళిపోయారు ఎరది వెళ్ళిపోయారా అని అయ్యో రావే రావే కన్న తండ్రి రావే రావే కన్న తండ్రి ఎక్కడ భిక్షపతి లేదని వదిలే లక్ష్మణ యొక్క మరి 21 రూపాయలు
గడుపున్నది ఏనాడు తన భర్త కాలము చేశాను తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా అగ్గి పెట్టే కొడుకు కావాలి ఏడ్చేతందుకు బిడ్డలు కావాలి నా తల్లులాల ఆడి వీళ్ళు ఎడుతూనే ఆడకట్టోళ్ళందరూ ఎడతారా ఇంట్లో నలుగురు కోడళ్ళు ఉన్నది గాని ఆడవిళ్ళకు ఉన్నంత దుఃఖం కోడలు దానికి ఉండదా అంట భగవంతా ఎందుకు ఈ జన్మ ఒక్క కొడుకును కనుకొని ఏం పేరు కత్తి కొడుకుతో నాకు బిడ్డ ఫలం కావాలి బిడ్డ ఫలం అయితేనే బతుకుతా లేకపోతే నా భర్త పాదాల కడ పానం తీసుకుంటానా అని మనసులో పెట్టుకొని భర్త తొవ్వలు చూస్తుంది సుశీల 12 దాటి 1 గంట అవుతుంది ఇప్పుడే నా భార్య దగ్గరకు అన్నం రత్నాలు సురేంద్ర మహారాజు తొవ్వలు పట్టుకొని జల జల కన్నా జల వరకండి by mistake ఏదో చెప్పింది నా భర్త ఆడొస్తుందని చెప్పి చూసి చెప్పుతో తీరు చేతులు నీ వాళ్ళు పట్టుకొని వస్తుంది చూసి సిరిగల్లా కన్నవతల్లి భర్త చెర్రగడకెళ్ళ చూస్తున్నది గా కళ్ళ తల్లి అక్కడ చూడండి ఎవరాలో నా భర్త వచ్చిండమ్మా కడే తర్వాత ఓడిపోయింది అని చెప్పి అందుకే అంటారు తెలిసిన ఆడవాళ్లకు మొగుడు మోక్షం అంటారు పురుషుడు పుణ్యం అంటారు భర్తతోని భాగ్యం అంటారు అని ఏ ఆడతల్లి కానీ ఎవరు కోట్ల శ్రీమంతం ఉన్నా కొడుకుని బిడ్డలందరున్నా అధిక సంపద ఉన్నా నగములు ఎందరున్నా ఆడతల్లి కవ్వో కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు అనారాజ్యం అనే రాజ్యం అంటారు చేసుకున్న భర్త రాజ్యమే సమరాజ్యం అంటారట నా భర్త వచ్చిండు కడే తర్వాత నిలబడిపోయిండు నా భర్తను ఎదుర్కొంటా ఎడుకుంటానని ఆ కన్న తల్లి సుశీలనాని జాగ్రత్త తడిపెడతాను చేసిందము తడి వస్త్రం విడిసింది గా తల్లి పొడి వస్త్రం కట్టుకున్నది సంపన్ని కుర్లకు సమరంటుకున్నది హాలికట్టు చేసుకుంది జల్లిందా సిరిమల్లె పువ్వులు పెట్టుకున్నది కింద గంధం పెట్టింది నిలువెల్ల బండారు పెట్టింది వారి బొమ్మల సద్దు బంగారి బొట్టు పురుష బొమ్మల సద్దు కుంకుమ బొట్టు పెట్టింది బట్టి పూలు పుష్పాలు గణమ కస్త్రాలు హస్త్రపుకాకులాలు జది జమై పందిరి పడవరాలు పట్టుకున్నది నా భర్త బేటికి పోయి కుడి పదం కడుక్కొని కుడి పుల్ల దువ్వుకుంటా ఎడమ పదం కడుక్కొని ఎడమ పుల్ల దువ్వుకుంటానని కనిపించే భగవంతుని కంటే కనిపించే నా భర్తనే నా భగవంతుడు నా సర్వస్వం అనుకుంటానని ఆ కన్న తల్లి సుశీలరాని ఒక చేత నీళ్ళు ఒక చేత నీ మళ్ళీ పట్టుకొని ఎడమకాలు గట్టింది ఎండి రవ్వ గజ్జె కుడికాలు గట్టింది పడు రవ్వ గజ్జె కట్టుకొని ఎట్లా బయలుపోతున్నవి భర్త పాద పూజ సేవ కొరకు నేను పోతానని ఆడమ చేరాగవరాని